బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై సినీ నటులపై వరుస కేసులు నమోదవుతున్నాయి. అగ్ర హీరోలపైన బెట్టింగ్ ప్రమోషన్ల కేసులు నమోదవుతున్నాయి. తాజాగా టాలీవుడ్ అగ్ర హీరోలు నందమూరి బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్లపైన కంప్లైంట్ చేశారు రామారావు అనే వ్యక్తి. Fun88 బెట్టింగ్ యాప్కు ప్రమోషన్ చేసినట్లు సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు రామారావు. బెట్టింగ్ యాప్స్తో ఎంతో మంది డబ్బు పోగొట్టుకున్నారని రామారావు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్లపై బెట్టింగ్ యాప్ విషయంలో కేసు నమోదైంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి అందిస్తారు. స్వామి, పోలీసులు ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించి ఫిర్యాదుదారు ప్రధాన ఆరోపణ ఏంటి? అంటే ప్రధానంగా బెట్టింగ్ యాప్ సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఎవరెవరైతే ఈ యాప్స్ ని ప్రమోట్ చేసి ఆర్థికంగా లాభపడ్డారో దాని వల్ల చాలా మంది నష్టపోయారు. కొంతమంది ఆస్తులు పోగొట్టుకున్నారు, కొద్దిమంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారని చెప్పేసి కూడా కొద్ది కాలంగా అడవు నడుస్తుంది. దీనికి సంబంధించి ఎవరెవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారో వారిపైన ఇప్పటికే పంజాగుట్ట పిఎస్ లో కేసు నమోదైంది. ఈ రోజు పోలీసులకు రామారావు మరొక ఫిర్యాదు ఇచ్చారు. ఈ ఫిర్యాదులో భాగంగా ప్రధానంగా అగ్ర హీరోలుగా ఉన్నటువంటి సీనియర్ హీరో బాలకృష్ణ, అదేవిధంగా ప్రభాస్, గోపీచంద్ల పైన Fun88 బెట్టింగ్ యాప్ కు వీళ్ళు ప్రమోట్ చేసినట్టుగా కూడా తన కంప్లైంట్ లో పోలీసులకు రామారావు ఫిర్యాదు చేశారు. వీరంతా కూడా వీరి ప్రమోట్ చేయడం వల్ల వారిని చూసి చాలా మంది ఆ బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టి పోగొట్టుకున్నారనేది కూడా ఇప్పుడు రామారావు ఫిర్యాదుగా ఉంది. చాలా మంది అగ్ర హీరోలు కావచ్చు, సినిమాకు సంబంధించినటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఇటు కొంతమంది సినీ నటులు కావచ్చు, వీళ్ళంతా కూడా వివిధ మాధ్యమాల ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా వివిధ రకాల టీవీ యాడ్స్ రూపంలో కావచ్చు, యూట్యూబ్ యాడ్స్ రూపంలో కావచ్చు, ఆ రకరకాలుగా వాళ్ళంతా కూడా వాళ్ళు వాటిని ప్రమోట్ చేశారు, రకరకాల బెట్టింగ్ యాప్స్ ని. దానికి సంబంధించే ఇప్పుడు చాలా మంది దీనికి సంబంధించి డబ్బు లక్షలాది రూపాయలు డబ్బులు పోగొట్టుకున్నారు, కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు అనేది కూడా ఇప్పుడు దీనికి సంబంధించి కేసు అయితే నమోదు చేసి పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే దాన్ని విచారిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు మరొక కంప్లైంట్ రామారావు అనే వ్యక్తి ఇప్పుడు మన పోలీసులకు, సిటీ పోలీసులకు మరొక ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా అగ్ర హీరోగా ఉన్నటువంటి నందమూరి బాలకృష్ణ, ప్రభాస్, అదేవిధంగా గోపీచంద్లు కూడా Fun88 అనే బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసిన కారణంగా వారిపైన కూడా ఆయన ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. మొత్తానికైతే ఈ మొత్తం బెట్టింగ్ యాప్స్ సంబంధించి దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఒకవైపు దేశంగా అంతర్జాతీయంగా కూడా చాలా చోట్ల ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా దేశంలో ఉన్నటువంటి చాలా మంది యువతను ఒకవైపు చాలా మంది బెట్టింగ్ యాప్స్ లో వాళ్ళంతా కూడా ఆడడం వల్ల డబ్బులు పోగొట్టుకున్నారు, ఆర్థికంగా చితికిపోయారు. కొంతమంది వాళ్ళ అప్పుల బారిన పడి ప్రాణాలు తీసుకున్నారు, ఆత్మహత్యలు చేసుకున్నారు అనేది కూడా ఇప్పుడు తెరపైకి వస్తుంది. ఒకవైపు హైదరాబాద్ సంబంధించినటువంటి సీనియర్ పోలీస్ ఆఫీసర్, ఆర్టీసీ ఎండీ ఉన్నటువంటి సజ్జనార్ ఇప్పటికి దీనికి సంబంధించి ఒక బ్యాన్ బెట్టింగ్ యాప్స్ పేరుతో ఒక సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఒక డ్రైవ్ నడుపుతున్నారు. దానికి ఆయనకు చాలా పెద్ద ఎత్తున కూడా మద్దతు చేకూరుతుంది. చాలా మంది కూడా ఈ బెట్టింగ్ యాప్స్ కారణంగా వాళ్ళు ఆర్థికంగా లాభపడ్డారు. ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం వల్ల వారికి ఆర్థికంగా లాభం జరగడంతో పాటు ఆడిన వాళ్ళంతా కూడా ఆస్తులు కోల్పోయారనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారి. దీనికి సంబంధించి ఈ రోజు రామారావు చేసుకున్నటువంటి ఫిర్యాదు కారణంగా పోలీసులు ఈ విషయంలో కూడా విచారణ అయితే కొనసాగిస్తున్నారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.